వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోలో ఐపీఎల్ గ్రేటెస్ట్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే 26 ఐపీఎల్ సీజన్లో కప్ గెలుస్తుందా లేదా అని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిసారి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకునేవారు. కానీ ఈ ఐపీఎల్లో తమిళనాడు ఎలక్షన్స్ వల్ల హోమ్ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ హోమ్ గ్రౌండ్ చెన్నై కాకపోతే రాంచీ గ్రౌండ్లో ఉండొచ్చు. టీం విషయానికి వస్తే బ్యాటింగ్ డెప్త్ చాలా మంచిగా ఉంది. కానీ టీం కాంబినేషన్ విషయంలో సిఎస్కే మేనేజ్మెంట్ చాలా ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సీజన్ 3 స్పిన్నర్లతో వెళ్ళేవారు. వాళ్ళకి స్పిన్నే వాళ్ళ స్ట్రెంగ్త్. కానీ ఈ సీజన్ మాత్రం టీంలో కేవలం 2 స్పిన్నర్స్ మాత్రమే ఆడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ టీంని చూద్దాం రండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక టీంని చూద్దాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఫర్ సిఎస్కే. వార్నర్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా. 1 డౌన్ రుతురాజ్ గైక్వాడ్. 4th నెవల్ పెరీస్. 5th శివం దూబే. 6th సర్ఫరాజ్ ఖాన్. 7th మహేంద్ర సింగ్ ధోని. 8th ప్రశాంత్ వీర్. 9th ఖలీల్ అహ్మద్. 10th నూర్ అహ్మద్. 11th నాథన్ ఎల్లిస్. ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ. ఈ టీంలో సర్ఫరాజ్ ఖాన్ ఎందుకంటే అతను తన ఫామ్ను చాలా బాగా కొనసాగిస్తున్నాడు. అలాగే కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దూకుడుగా ఆడే స్వభావం కూడా ఉంది. కార్తిక్ శర్మకి మొదటి ఐపీఎల్ సీజన్ కనుక ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ అండ్ ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటి వ్యూహంతో వెళ్తే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే ఐపీఎల్ సీజన్లో కప్ గెలుస్తుంది. వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టీం అనాలిసిస్ కావాలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తా. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.